వెరీ ఇంపార్టెంట్ జాయిన్ ఆపరేషన్. మనకు రిలేషనల్ ఆల్జీబ్రాలో యూనరీ ఆపరేషన్స్ తర్వాత అండ్ సెట్ థియరీ ఆపరేషన్ తర్వాత బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయి కదా. ఆ బైనరీ ఆపరేషన్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే జాయిన్ ఆపరేషన్స్. సో నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ జాయిన్. జాయిన్ మీన్స్ కంబైనింగ్ two or more table based on a condition. A join operation combines related tuples from different relations, means tables, different tables. If and only if a given join condition is satisfied. అంటే బేస్డ్ ఆన్ మనం ఇచ్చిన జాయిన్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఆ కండిషన్ని సాటిస్ఫై అవుతే ఆ రెండు టేబుల్స్ని డిఫరెంట్ రోస్ని కంబైన్ చేస్తుంది. సో ఈ జాయిన్ కి సింబల్ ఏంటి అంటే దిస్ వన్. ఓకే, ఇలా ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? జాయిన్ సింబల్ అంటాం. ఓకే, ఇక్కడ మనం ఒక రెండు టేబుల్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్ గా మీకు జాయిన్ అంటే ఏంటో అర్థం కావడానికి. ఎంప్లాయీ టేబుల్ ఒకటి, సాలరీ టేబుల్ ఒకటి. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ కోడ్ అండ్ ఎంప్లాయీ నేమ్ అనే అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సాలరీ టేబుల్లో ఎంప్లాయీ కోడ్ అండ్ సాలరీ అనే అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రెండు టేబుల్స్ మధ్యన జాయిన్ అనే ఆపరేషన్ జరగాలి అంటే ఆ రెండు టేబుల్స్లో అట్లీస్ట్ వన్ కామన్ అట్రిబ్యూట్ ఉండాలి. ఈ రెండు టేబుల్లో కామన్ అట్రిబ్యూట్ ఏముంది అంటే ఎంప్లాయీ కోడ్ అనేది ఉంది. కాబట్టి వీ కెన్ జాయిన్ దిస్ టూ టేబుల్స్. ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏంటి? దిస్ వన్, ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ నేమ్, సాలరీ. ఓకే, జాయిన్ ఆపరేషన్ ఈస్ దిస్ వన్. ఈ సింబల్తో చూపిస్తాం. అంటే ఈ రెండు టేబుల్స్ని కలిపి రాస్తున్నాం అంతే. ఈ రెండు టేబుల్లో కామన్గా ఉండేది ఎంప్లాయీ కోడ్. ఓకే, ఈ టేబుల్లో ఉండేది ఎంప్లాయీ నేమ్, ఈ టేబుల్లో ఉండేది సాలరీ. సో వచ్చిన ఆన్సర్ ఇది. టూ టేబుల్స్ని జాయిన్ చేసి వన్ టేబుల్గా చేసినాం బేస్డ్ ఆన్ కామన్ అట్రిబ్యూట్. నెక్స్ట్, ఈ జాయింట్స్ తీసుకున్నట్లయితే మెయిన్గా ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 3 టైప్స్ ఉంటాయి. న్యాచురల్ జాయిన్, అవుటర్ జాయిన్, ఈక్వి జాయిన్ ఆర్ ఇన్నర్ జాయిన్ అని కూడా అంటాం. ఇది ఇన్నర్ జాయిన్ లో ఈక్వి జాయిన్ అనొచ్చు, ఈక్వి జాయిన్ లో ఇన్నర్ జాయిన్ అని. సో మెయిన్గా ఏంటి? న్యాచురల్ జాయిన్, అవుటర్ జాయిన్ అండ్ ఇన్నర్ జాయిన్ 3 టైప్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ అవుటర్ జాయిన్ లో లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ ఉంటుంది. వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ఇప్పుడు మనం విత్ ఎగ్జాంపుల్స్. న్యాచురల్ జాయిన్. ఏ న్యాచురల్ జాయిన్ ఈజ్ సెట్ ఆఫ్ tuples of all combinations in R and S that are equal on their common attribute names. It is denoted by this symbol. ఈ సింబల్ ని జాయిన్ సింబల్ అని అంటామమ్మా. ఇక్కడ ఆర్ అనే ఒక టేబుల్ ఉంది, ఎస్ అనే ఒక టేబుల్ ఉంది. మనం ఇందాక చూసిన టేబుల్లో ఈ రెండిట్లో కామన్ అట్రిబ్యూట్ ఉన్నట్లయితే we can add these two tables based on this common property. Employee code, employee name, ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ సాలరీ అనేవి అట్రిబ్యూట్స్. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ ఐడి కూడా మనం రాసుకోవాలనుకుంటే. ఇక్కడ ఇది ప్రొజెక్షన్ సింబల్ చూడండి. ఎంప్లాయీ నేమ్, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అండ్ సాలరీ టేబుల్స్. ఇక్కడ ప్రొజెక్షన్లో మనం ఏమేమి కాలమ్స్ కావాలన్నాం? ఓన్లీ ఎంప్లాయీ నేమ్ అండ్ సాలరీనే కావాలన్నాం కాబట్టి ఎంప్లాయీ నేమ్ అండ్ సాలరీస్ మాత్రమే వచ్చాయి. అండ్ ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చిన కామన్ టేబుల్ దిస్ వన్. సో మరి ఇక్కడ మనం ఐడి ఇచ్చినట్లయితే ఐడి కూడా వచ్చేది, ఎంప్లాయీ కోడ్ కూడా వచ్చేది. మనం ఇవ్వలేదు కాబట్టి రాలేదు, అంతే. దిస్ ఈజ్ న్యాచురల్ జాయిన్. న్యాచురల్ జాయిన్ అంటే ఏం లేదు, జాయిన్ డెఫినేషన్ ఏదైతే చెప్పుకున్నామో అదే న్యాచురల్. ఒక రెండు రిలేషన్స్ని, టేబుల్స్ని కంబైన్ చేస్తున్నాం, డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేస్తున్నాం. ప్రొజెక్షన్లో ఏవైతే కాలమ్స్ అడిగారో ఆ కాలమ్స్ మాత్రమే ఇస్తున్నాం. దిస్ ఈజ్ ఏ సింపుల్ న్యాచురల్ జాయిన్. న్యాచురల్ జాయిన్ అంటే ఏం లేదు, జాయిన్ డెఫినేషన్ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ జాయిన్. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఇన్నర్ జాయిన్ లేదా దీన్నే మనం ఈక్వి జాయిన్ అని అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇన్నర్ జాయిన్ ఆర్ ఈక్వి జాయిన్. ఇట్ ఈస్ ఏ ఇన్నర్ జాయిన్ దట్ యూజెస్ ద కండిషన్ ఫర్ ఫెచింగ్ ద వాల్యూస్ ఆఫ్ 2 టేబుల్స్. ఈ రెండు టేబుల్స్ యొక్క వాల్యూస్ని యాడ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ జాయిన్. ఎక్కువగా యూజ్ చేసే జాయిన్ ఇది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మ్యాచ్డ్ డేటా యాజ్ పర్ ద ఈక్వాలిటీ కండిషన్.
ఇది ఏం చేస్తుంది అంటే 2 టేబుల్‌లో ఈక్వల్‌గా ఉన్న రోస్‌ని బట్టి అది జాయిన్ చేస్తుంది. కాబట్టే దీన్ని ఈక్విజాయిన్ అని కూడా అంటాము. ద ఈక్విజాయిన్ యూజెస్ ద కంపారిజన్ ఆపరేటర్ ఈక్వల్. సో, అది ఈక్విజాయిన్ కాబట్టి మనకు కంపేర్ చేసేటప్పుడు ఏ ఆపరేటర్‌ని యూజ్ చేస్తుంది? ఈక్వల్ టు అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తుంది. ఒకవేళ ఈక్వల్ టు అనేది ట్రూ అవుతే ఆ రికార్డ్‌ని మనకు అవుట్‌పుట్‌గా ఇస్తుంది. ట్రూ కాకపోతే ఫాల్స్ అవుతే ఆ రికార్డ్‌ని అవుట్‌పుట్‌గా ఇవ్వదు. సో హియర్ వీ కెన్ సీ అన్ ఎగ్జాంపుల్ కస్టమర్ అండ్ ప్రోడక్ట్. ఇన్నర్ జాయిన్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్నర్ జాయిన్ కైనా అవుటర్ జాయిన్ కైనా అన్నిటికీ ఇదే సింబల్. కాకపోతే అవుటర్ జాయిన్‌లో ఫుల్ అవుటర్ జాయిన్ అండ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ వచ్చినప్పుడు సింబల్‌లో చిన్న చేంజ్ వస్తుంది నేను చెప్తాను. కస్టమర్ రిలేషన్. కస్టమర్ రిలేషన్ అనేది అంటే కస్టమర్ అనేది ఒక టేబుల్, ప్రొడక్ట్ అనేది ఒక టేబుల్. క్లాస్ ఐడి, నేమ్ కస్టమర్, ప్రొడక్ట్ ఐడి, సిటీ. ఇక్కడ ఈక్విజాయిన్ అవుట్పుట్ ఏంటి అంటే ఈ రెండింటిని కలపాలి. ఓకే, లేదా యాడ్ చేయాలి అనుకున్నాం. సో క్లాస్ ఐడి, నేమ్, ప్రొడక్ట్ ఐడి, సిటీ ఈ విధంగా మనం జాయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి outer join. Outer join is a operation, is an extension of the join operation. It is used to deal with missing information. సో ఎక్కువగా మిస్ అయిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి అవుటర్ జాయిన్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జాయింట్స్ లో ఎక్స్టెన్షన్ ఇది. అవుటర్ జాయిన్స్ ఆర్ జాయింట్స్ దట్ రిటర్న్ మ్యాచ్. ఇక్కడ అవుటర్ జాయిన్స్ అనేవి మ్యాచింగ్ ఎలిమెంట్స్ లేదా మ్యాచింగ్ రోస్ ని మనకు అవుట్పుట్ గా ఇవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వాల్యూస్ అండ్ అన్మ్యాచ్డ్ వాల్యూస్ ఫ్రమ్ ఐదర్ ఆర్ బోత్ టేబుల్స్. మ్యాచ్డ్ ఐటమ్స్ ఆర్ అన్మ్యాచ్డ్ ఐటమ్స్ రెండు కూడా వస్తాయి మనకు. మనం ఇందాక చెప్పుకున్న ఇన్నర్ జాయిన్ లో ఏంటి, ఓన్లీ మ్యాచ్డ్ ఐటమ్స్ మాత్రమే చెప్పుకున్నాం. బట్ ఇక్కడ బోత్ మ్యాచ్డ్ అన్మ్యాచ్డ్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఈ అవుటర్ జాయిన్ లో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సింపుల్ గా చెప్తాను చూడండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్ మొత్తము వస్తుంది. ఓకే, ఇట్ రిటర్న్స్ ఓన్లీ అన్మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ యాజ్ వెల్ యాజ్ మ్యాచ్డ్ రోస్ ఇన్ బోత్ టేబుల్. సేమ్ రైట్ అయితే దానికి రివర్స్, రిటర్న్స్ ఓన్లీ అన్మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ యాజ్ వెల్ యాజ్ మ్యాచ్డ్ రోస్ ఇన్ బోత్ ద టేబుల్. ఫుల్ అవుటర్ జాయిన్ అయితే బోత్ ఏ అండ్ బి లో ఉన్న మొత్తం రోస్ ని ఇవ్వాల్సింది. లెఫ్ట్ అవుటర్ జాయిన్ 3 అవుటర్ జాయిన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, లెఫ్ట్ రైట్ ఫుల్ అవుటర్ జాయిన్స్. అందులో లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఇప్పుడు సపోజ్ 2 టేబుల్స్ తీసుకున్నాం, ఎంప్లాయీ అనే టేబుల్ తీసుకున్నాం అండ్ ఫ్యాక్ట్ బాక్స్ అనే టేబుల్ తీసుకున్నాం. లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఈజ్ ఏ అవుటర్ జాయిన్. ఇట్ రిటర్న్స్ వాల్యూ ఆఫ్ ఆల్ ద టపుల్స్ ఫ్రమ్ టేబుల్ 1 అండ్ కామన్ టపుల్స్ ఫ్రమ్ టేబుల్ 2. ఇక్కడ క్లియర్ గా తీసుకుంటే టేబుల్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్లో అన్ని రికార్డ్స్ మనం రాస్తాం, అన్ని రాయాల్సిందే. బట్ రైట్ సైడ్ మాత్రం ఏం రాస్తాం, కామన్ గా ఉన్నాయి మాత్రమే. సపోజ్ ఇందులో అండ్ ఇందులో కామన్ గా ఏమున్నాయి, రామ్, శ్యామ్, రవి అండ్ హరి. రామ్, శ్యామ్, హరి ఈ 3 మాత్రమే రాస్తాం. అంటే టోటల్ గా ఇప్పుడు మనకు వచ్చే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అవుట్పుట్ లో ఎన్ని రోస్ ఉంటాయి, ఇందులో ఉన్న రోస్ అన్ని ఉంటాయి, ఇందులో ఉన్నాయి మాత్రం కామన్ రోస్ మాత్రమే ఉంటాయి. అంటే కుబేర్ అనేది ఉండదు. ఓకే, ఇది కామన్ రోస్ కాబట్టి 1 2 3 4 కాలమ్స్ మాత్రమే 4 రోస్ మాత్రమే ఉంటాయి. వీ కెన్ సీ దట్ టేబుల్ హియర్. యూ కెన్ సీ వచ్చిన రిజల్టెంట్ టేబుల్ లో ఏమున్నాయి, రామ్, శ్యామ్, హరి, రవి. కుబేర్ అనేది లేదు. వై? బికాస్ దట్ ఈస్ నాట్ ఇన్ లెఫ్ట్ టేబుల్. లెఫ్ట్ టేబుల్ లో ఉన్నవి అన్ని రాయాలి, రైట్ టేబుల్ లో ఉన్నవి మాత్రం కామన్ గా ఉన్నవి మాత్రమే రాస్తాం. సాలరీ కామన్ గా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రాసాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే లెఫ్ట్ టేబుల్లో రవి అనేది ఉంది, బట్ రైట్ టేబుల్లో రవి అనేది లేదు. కాబట్టి వాటికి ఏం పెట్టినాము, నల్ వాల్యూస్ ఇచ్చినాం అనమాట. ఓకే, యూ కెన్ సీ బ్యాక్ స్లైడ్ ఆల్సో. నెక్స్ట్ రైట్ అవుటర్ జాయిన్. దానికి రివర్స్ సింప్లీ టేబుల్ 2లో ఉన్నవి అన్ని రాస్తాము, టేబుల్ 1లో ఉన్నవి మాత్రం ఓన్లీ మ్యాచ్డ్ రోస్ మాత్రమే రాస్తాము. అంటే రామ్, శ్యామ్, కుబేర్, హరి అన్ని వస్తాయి ఇందులో. బట్ ఇక్కడ రవి అనేది ఉంది, ఈ టేబుల్లో లేదు, అది మనం రాయకూడదు.
ఆ రికార్డ్ని రాయకూడదు. నెక్స్ట్ కుబేర్ అనేది ఇందులో లేదు కదా, మరి కుబేర్కి ఎంప్లాయీ నేమ్ అండ్ స్ట్రీట్ సిటీ అనేవి లేవు, వాటికి నల్ వాల్యూస్ ఇస్తాం ఇందాక లాగానే. ఓకే, వీ కెన్ సీ దట్ డయాగ్రామ్ ఆల్సో. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఎంప్లాయీ నేమ్, బ్రాంచ్, సాలరీ, స్ట్రీట్, సిటీ. సపోజ్ ఈ కుబేర్ అనే అతనికి స్ట్రీట్ అండ్ సిటీ మనం ఇవ్వలేదు లెఫ్ట్ టేబుల్లో, కాబట్టి నల్ ఇచ్చేసామన్నమాట. ఓకే, అండ్ ఇందులో రవి అనేది లేదు చూడండి, రవి అనేది లెఫ్ట్ టేబుల్లో మాత్రమే ఉంది, రైట్ టేబుల్లో లేదు, కాబట్టి వీ హ్యావ్ ఇగ్నోర్డ్ దట్ వన్. దిస్ ఈజ్ రైట్ outer join, full outer join. It gives record from both left and right tables. లెఫ్ట్ లో ఉన్న వాటిని ఇస్తుంది, రైట్ లో ఉన్న వాటిని ఇస్తుంది. వాటిలో ఏమైనా అట్రిబ్యూట్స్ లేనట్టయితే నల్ వాల్యూ ఇస్తుంది. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ సింబల్ ఏంటి అంటే ఇలా వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది, రైట్ అవుటర్ జాయిన్ సింబల్ వచ్చేసి ఇలా వచ్చేసి అదే ఎక్స్టెన్షన్ రైట్ సైడ్, అండ్ ఫుల్ అవుటర్ జాయిన్కి వచ్చేసి ఇలా ఉంటుంది, ఫుల్ అవుటర్ జాయిన్ రెండు సైడ్స్, ఫుల్ కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా. ఓకే, సో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. ఓకే, వీ కెన్ సీ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఏం రాయాలి, లెఫ్ట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ రాయాలి, రైట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ రాయాలి, మిస్సింగ్ వాల్యూస్ ప్లేస్లో నల్ వాల్యూస్ పెట్టాలి. ఓకే, దిస్ వన్ ఫుల్ అవుటర్ జాయిన్ అవుట్పుట్ రామ్, శ్యామ్, హరి, రవి, కుబేర్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ లో ఉన్న ఎంప్లాయీ నేమ్స్ అన్ని వచ్చాయి, రైట్ అవుటర్ జాయిన్ లో ఉన్న ఎంప్లాయీ నేమ్స్ అన్ని వచ్చాయి. ఇక్కడ లెఫ్ట్ టేబుల్లో కుబేర్కి స్ట్రీట్ అండ్ సిటీ లేవు కాబట్టి నల్ ఇచ్చాం. అదేవిధంగా రైట్ టేబుల్లో రవికి బ్రాంచ్ అండ్ సాలరీ లేదు కాబట్టి నల్ వాల్యూస్ ఇచ్చాం. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ ఫుల్ అవుటర్ జాయిన్. నెక్స్ట్ వచ్చేసి బైనరీ ఆపరేటర్స్లో సెకండ్ ఆపరేటర్ డివిజన్ ఆపరేటర్. డివిజన్ మీన్స్ ఏ డివైడెడ్ బై బి. ఏ అనేది ఒక రిలేషన్ టేబుల్, బి అనేది ఒక రిలేషన్ అంటే టేబుల్. ఈ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏంటి? ఓకే, ఇట్ అలౌస్ లిస్టింగ్ ఆఫ్ రోస్ ఇన్ టేబుల్ ఏ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆల్ రోస్ ఆఫ్ టేబుల్ బి. టేబుల్ ఏలో ఏవైతే రోస్ ఉన్నాయో అవి టేబుల్ బిలో ఏవైతే అసోసియేట్ అయ్యాయో వాటిని మాత్రమే చూపిస్తుంది. డివిజన్ ఆపరేటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ క్వెరీస్ విచ్ ఇన్వాల్వ్ ఆల్. మనం SQL క్వెరీస్లో ఆల్ అనేది చెప్పుకున్నాం కదా, ఈ ఆల్ ఇన్వాల్వ్ అయిన అన్నిటికీ కూడా డివిజన్ ఆపరేటర్ వర్తిస్తుంది. సో డివిజన్ సింబల్ మనకు తెలుసు, R1 అనేది ఒక రిలేషన్, R2 అనేది రిలేషన్. వచ్చిన అవుట్పుట్ ఏముంటుంది, టపుల్స్ ఉంటుంది, అసోసియేటెడ్ విత్ all tuples of R2. R1 associated with all tuples of R2. R2 associated with all tuples of R1 రావాలంటే ఏం చేయాలి, R2 డివైడెడ్ బై R1 చేయాలి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రిట్రైవ్ ద నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ దట్ ఈజ్ థాట్ ఇన్ ఆల్ కోర్సెస్. సో అన్ని కోర్సెస్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, సిస్టమ్, డేటాబేస్ ఆల్జీబ్రా, ఇది ఒక టేబుల్. ఓకే, అండ్ కోర్స్ ఒకటి బీటెక్ అండ్ ఎంటెక్. బీటెక్లో ఎంటెక్లో రెండిట్లో ఉన్నవి అంటే ఈ R1 టేబుల్తో అసోసియేట్ అయి ఉన్నటువంటి రోస్ ఉన్న R2 టేబుల్ ఏంటి, డేటాబేస్ మాత్రమే, కాబట్టి దట్ ఈస్ అవుట్పుట్. ఓకే, దిస్ ఈస్ డివిజన్ ఆపరేటర్. ఓకే, సో ఈ జాయింట్స్ని మనం ఒకసారి విజువల్గా చూసినట్లయితే ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంది, లెఫ్ట్ టేబుల్లో ఉన్నాయి అన్నీ వస్తాయి అండ్ రైట్ టేబుల్లో ఉన్న కామన్ వాల్యూస్ కూడా వస్తాయి. రైట్ అవుటర్ జాయిన్ అంటే ఏంది, రైట్ టేబుల్లో ఉన్నవి అన్నీ వస్తాయి అండ్ లెఫ్ట్ టేబుల్లో ఉన్న కామన్ వాల్యూస్ కూడా యాడ్ అవుతాయి. అండ్ ఫుల్ అవుటర్ జాయిన్, ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంది, లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్ అన్నీ వస్తాయి, వాల్యూస్ లేకపోతే నల్ వాల్యూస్ ఉంటాయి, దేంట్లో అయినా సరే, రైట్లో అయినా లెఫ్ట్లో అయినా దేంట్లో అయినా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషనల్ ఆల్జీబ్రా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్ SV టెక్నాలజీ.